తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీతో వృద్ధులు వికలాంగులు అనాథ పిల్లలకు సేవ చేయడం అందరూ గర్వించదగ్గ విషయమని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు. ఏలూరు హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ 3వ వార్షికోత్సవం రామకృష్ణపురం ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ సమీపంలో బ్రిడ్జి కింద నివాసం ఉంటున్న పేద కుటుంబాలు అనాథల మధ్య ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మేయర్ నూర్జహాన్ పెదబాబు హెల్పింగ్ హార్ట్స్ వార్షికోత్సవ కేకును కట్ చేశారు. అనంతరం పేదలు అనాథలకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలను, పరుపులు, దోమతెరలు, దుప్పట్లు, పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్, వాటర్ బాటిల్స్, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 3వ వార్షికోత్సవం నిర్వహిస్తున్న హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సబ్బన శ్రీనివాసరావు, హెల్పింగ్ హార్ట్స్ సంస్థ వ్యవస్థాపకులు షేక్ హఫీజ్, ఆయన తండ్రి షేక్ సలీం, తల్లి ఆజ్మీ, సేవా సంస్థ సభ్యులు షరీఫ్, ఆలిఫ్, ఫారూక్, గణేష్, షారూక్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా టీం అందరికీ కూడా ముందు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి వాళ్ళందరూ కూడా చదువుకునేటటువంటి వయసులో మరి ఇంటి దగ్గర ఇచ్చేటటువంటి పెద్దవాళ్ళు ఖర్చులకు ఇచ్చేటటువంటి ఆ డబ్బులతో మరి పేదవారికి సహాయం చేయాలనే ఒక గొప్ప ఆలోచన, మరి చాలా మంచి ఆలోచన చేస్తూ వాళ్ళందరికీ కూడా ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరి ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా వీరందరూ కూడా మరి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా మరి ఎంతో మందికి పేదవారికి అండగా ఉంటూ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మరి దాదాపుగా 350 రోజులు మరి పేదవారికి మరి భోజనాన్ని పెట్టి వారందరికీ కూడా ఆకలి తీర్చారు. అదేవిధంగా 250కి పైగా మరి పుట్టినరోజులు అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ వారికి కొత్త పంటలు కానివ్వండి, అలాగే మరి భోజనం ఏర్పాటు చేయడం కానివ్వండి, వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తూ వారందరికీ కూడా అండగా ఉంటూ ఉన్నారు. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు, అలాగే మెడికల్ క్యాంపులు కానివ్వండి, రక్తదాన శిబిరాలు కానివ్వండి, మరి నిత్యావసర సరుకులు, అలాగే కూరగాయలు పంపిణీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఏలూరులో కోవిడ్ టైంలో మరి ప్రజలు కూడా బయటికి రానటువంటి సమయంలో ప్రతిరోజు కూడా పేదలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కానివ్వండి, సరుకులు కానివ్వండి, అట్లాగే కూరగాయలు అవన్నీ కూడా ప్రతిరోజు కూడా మరి పంపిణీ చేసి మరి ఎవరైతే రోడ్డు మీద అనాథలుగా ఉంటారో ఆశలైనటువంటి ప్రజల్ని గుర్తించి వాళ్ళ వద్దకే తీసుకెళ్ళి ప్రతిరోజు కూడా సుమారు 150-200 మందికి భోజనం ప్యాకెట్లు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా మరి కడుపుకున్నటువంటి ఆకలిని వాళ్ళు తీర్చారు. ఇవన్నీ కూడా ఈ స్వచ్ఛంద సంస్థలో ఉన్నటువంటి టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 50-60 మంది ఇంట్లో చదువుకునేటువంటి పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చేటువంటి మరి పాకెట్ మనీ ఏదైతే ఉన్నదో అది వృధాగా ఖర్చు పెట్టకూడదు, మనం పేదవారికి సహాయం చేయాలని చెప్పేసి మంచి సంకల్పంతో మంచి ఆలోచన చేసి వీళ్ళందరూ కూడా ఒక టీం కింద ఏర్పడి మరి వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి పాకెట్ మనీని సేవ్ చేసుకొని ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఏలూరులో అనేక రకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ముందుగా మా ఆహ్వానాన్ని మరణించి ఇక్కడికి విచ్చేసిన మా పెద్దనాన్న ఎస్ఎంఆర్ పెద్దబాబు గారికి, అలాగే శ్రీమతి నగర్ మేయర్ నూర్జహాన్ పెద్దమ్మ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మనం చూసుకున్నట్టయితే కరోనా కష్టకాలంలో సామాన్యులు ఇంటి నుంచి బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్లో మన రోడ్డు పక్కన ఉన్న భిక్షాటకులు కానీ, నిరుపేదలు కానీ వారికి ఆహారం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సో నేను మా టీం ఒక బృందంగా మాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే మాకు సహకరించిన మా తల్లిదండ్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. సో కరోనా 2021లో మొదలుపెట్టి నేటికి 3 సంవత్సరాలు వార్షికోత్సవం పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ 3వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక రామకృష్ణపురం ఫ్లైఓవర్ కింద ఉన్న వారికి ఒక నెలబడికి సరిపడా నిత్యావసర సరుకులు కానీ, కూరగాయలు ఇవ్వడం కానీ, అలాగే చిన్నపిల్లలకి చదువుకోవడానికి ఉపయోగపడే పుస్తకాలు, బ్యాగ్స్, పెన్సిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. మేము ఈ 3 సంవత్సరాల్లో దగ్గరగా 350 రోజులు పైగా భోజనం చేయడం. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు బర్త్డే పార్టీస్ అనేటప్పటికి, బర్త్డే వచ్చేటప్పటికి ఫ్రెండ్స్తో రెస్టారెంట్కి వెళ్ళడం, బయటికి వెళ్ళడం, పార్టీస్ చేసుకోవడం. కానీ మా సంస్థ ద్వారా ఇప్పటికి 270 మంది పుట్టినరోజులు నిరుపేదల సన్నిధిలో కానీ, ఆర్ఫనేజ్ పిల్లలు